నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్లో రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో 24 లక్షల అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకుందామన్న వ్యక్తిని కానీ వెస్టీజ్ అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం నమ్మలేదు. కానీ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్ రమ్మంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం, నేను ఇక్కడ చేయొచ్చు, నాకు ఒక ₹1,00,000 వస్తే చాలు ఈ బిజినెస్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కష్టపడ్డాను. చాలామందికి చెప్పాను, చాలామంది నమ్మలేదు. ఇవన్నీ రాత్రి ఈ బిజినెస్ ఉంటాయని చెప్పి నెత్తిలో చేయబెట్టి ఎంటికలు చూపించేది, ఇన్ని చూసినామని చెప్పేది. మేము మేము ఎప్పుడు తెలుసు మాకు లాగులు వేసుకున్న పర్సన్ చూస్తున్నామని ఎంతోమంది ఎగతాలు చేసిర్రు. కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు మా అప్లయన్స్ మా వినింగ్ సిస్టమ్ని నేను ఫాలో అయ్యాను. ఆ 1,00,000 రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 1,00,000 2 లక్షలు కానికే టైం పట్టలేదు. ఆ 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు. 4 లక్షలు 8 లక్షలు కానికే టైం పట్టలేదు. 8 లక్షలు 12 లక్షలు 40,000 కానికే టైం పట్టలేదు. ఒక్క నిర్ణయం తీసుకునే అవసరం ఉంది. ఒక్క రోజులో ఎప్పుడు జీవితం మారదు, ఒక్క నిమిషంలో జీవితం మారదు. కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే ఒక నిర్ణయం వల్ల 100% మీ జీవితమే కాదు, మీరు 3 తరాల జీవితాలని చేంజ్ చేయబోతున్నారు. సో సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు చూస్తున్నాం ఒక ఆఫీస్పేటలో ఇల్లు ఉంటుంది, 70 గజాల ఇల్లు అప్పు వల్ల బాధకి అమ్ముకొని రావడం జరిగింది. ఆ రోజు చాలా ఏడ్చాను నేను కూడా లోపల మా ఆఫీస్ తెలియకుండా. కానీ ఈరోజు ఇంచుమించు 3 నెలల్లో గృహప్రవేశం చేయబోతున్నాం. దాని వీడియోస్ అన్నీ అంటే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అది అయిపోగానే నేను వీడియో చేసి ప్రొఫెషనల్గా వేసి అనౌన్స్ చేస్తాను. సో ఈరోజు చూస్తున్నారు 70 లక్షల పైన కార్ తీసుకోవడం జరిగింది. సో ఒక టాక్సీ డ్రైవర్గా పనిచేసి ఎంతో మందితో తిట్లు తిన్నాను, దెబ్బలు కూడా తిన్నాను. ఎందుకంటే డ్రైవింగ్ ఎట్లుంటుందంటే ఆకుపై ముళ్ళు మీద పడ్డా, ముళ్ళుపై ఆకు మీద పడ్డా, రంధ్రం ఎవరికి ఆకుకే. నేను సరిగా పోయి ఎదుటొచ్చి వ్యక్తిని ఎవరన్నా కింద పడిపోయినా పక్కకు పోయేటోడు వచ్చి నన్నే కొడుతున్నాను అనమాట. అలాంటి వ్యక్తి ఈరోజు 70 లక్షల కారు తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నాను గర్వంగా చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. గుర్తుకొచ్చిందంటే వెంటికల్ లేచి నిలబడాలి, 100% మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి, సరైన వ్యక్తి మీకు ఈ బిజినెస్ లో సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ. మా అందరు అప్లైన్కి పాదాభివందనం, ఎస్టీ భార్య సార్కి అందరికీ థ్యాంక్ యూ.